ఉన్నావ్ అత్యాచార సంఘటన మరోసారి తెర మీదకు వచ్చింది. తాజాగా బాధితురాలి తండ్రి కస్టడీ మృతి కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సింగ్ సెంగార్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో కుల్దీప్ సింగ్ సెంగార్ 10 ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే సదరు శిక్షను నిలిపివేయాలంటూ కుల్దీప్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఉన్నావ్ అత్యాచార సంఘటన యావత్ భారతదేశాన్ని కుదిపేసింది. ఉన్నావ్ అత్యాచార కేసు ఇప్పటిది కాదు, 2017 నాటిది. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ ప్రాంతానికి చెందిన ఒక మైనర్ బాలికను కుల్దీప్ సింగ్ సెంగార్ అనే రాజకీయ నేత కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ కథనం. కాగా ఈ కేసు వెలుగు చూసిన నేపథ్యంలో బీజేపీ నుంచి కుల్దీప్ సింగ్ సెంగార్ను బహిష్కరించారు. కాగా ఇదే అంశానికి సంబంధించి బాధితురాలి తండ్రి కొంతకాలం కిందట కస్టడీలో మృతి చెందాడు. ఈ కస్టడీ మృతికి కుల్దీప్ సింగ్ సెంగార్ కుట్ర చేశారన్న అభియోగాలు నమోదయ్యాయి. దీంతో న్యాయస్థానంలో విచారణ జరిగింది. అంతిమంగా బాధితురాలి తండ్రి కస్టడీ మరణంలో కుల్దీప్ సింగ్ సెంగార్ను దోషిగా న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో కుల్దీప్ సింగ్ సెంగార్కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. కాగా ప్రస్తుతం ఈ జైలు శిక్షను కుల్దీప్ సింగ్ సెంగార్ అనుభవిస్తున్నాడు. ఇదిలా ఉంటే సదరు 10 సంవత్సరాల జైలు శిక్షను నిలిపివేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో కుల్దీప్ సింగ్ సెంగార్ పిటిషన్ వేశారు. అయితే కుల్దీప్ సింగ్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. శిక్ష విషయంలో ఉపశమనం కలిగించడానికి సరైన కారణాలు లేవంటూ కుల్దీప్ సింగ్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. అంతేకాదు ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేశారు. ఇదిలా ఉంటే ఉన్నావ్ కేసుకు సంబంధించి కొన్ని నెలల కిందట కుల్దీప్ సింగ్ సెంగార్కు న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధించింది. కాగా సెంగార్ జైలు శిక్షను సస్పెండ్ చేస్తూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. కుల్దీప్ సింగ్ సెంగార్కు శిక్ష విధించాల్సిందేనంటూ మహిళా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. బాధితురాలికి న్యాయం చేయాలని న్యాయస్థానాల్ని కోరాయి. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై సీబీఐ అధికారులు అలాగే బాధితురాలి తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారు. కాగా సదరు పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అంతేకాదు సీబీఐ పిటిషన్కు సమాధానమివ్వాలంటూ కుల్దీప్ సింగ్ సెంగార్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే అప్పటి వరకు కస్టడీ నుంచి సెంగార్ను విడుదల చేయవద్దంటూ పోలీస్ శాఖను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఏదేమైనా ఉన్నావ్ అత్యాచార ఘటన సభ్య సమాజానికి మాయని మచ్చగా మారింది.